ఓం నమ శివాయ. శివలింగానికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎందుకు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టెంపుల్స్లో ఉన్న దేవతామూర్తి విగ్రహాలకు రోజు ఒక టైంలో మాత్రమే అభిషేకాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక దినాలలో, అంటే పండుగలు, ముఖ్యమైన తిథులు, నక్షత్రాలు ఉన్న రోజుల్లో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ శివాలయంలో శివలింగానికి మాత్రం నిత్యం అభిషేకం చేస్తారు. ఇక్కడ నిత్యం అంటే రోజు కాదండి, రోజులో ఏ టైంలో అయినా చేస్తూనే ఉంటారు. కొన్ని చోట్ల మార్నింగ్ అభిషేకం చేసి ఈవినింగ్ అలంకారం చేస్తారు. మళ్ళీ మార్నింగ్ అంటే ఒక్కటే టైం కాదు, మార్నింగ్ 4 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేస్తూనే ఉంటారు. ఇది ఇప్పటి విషయం కాదండి, ఎన్నో యుగాలుగా తరతరాల నుంచి మన పూర్వీకులు పెద్దలు నిత్యాభిషేకం నిర్వహిస్తూనే వస్తున్నారు. అంతెందుకు, మనం కూడా టెంపుల్కి వెళ్తే ఆయన చూడగానే ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా వస్తామా చెప్పండి? రామ్ కదా, చేసే వస్తాం. ఇలా ఆ శివయ్యకు మాత్రమే ఎందుకు చేస్తాం? అంతకంటే ముందు శివలింగం అంటే ఏంటో తెలుసుకుందాం. శివలింగం అంటే మనకు తెలిసింది కేవలం సృష్టి, స్థితి, లయకి మూలం అని మాత్రమే. కానీ లింగ పురాణం ప్రకారం శివలింగం అంటే భవిష్యత్తు, గతం మరియు వర్తమానాన్ని తెలిపే శివుని స్థిర రూపం. ఈ లింగం ఎవరూ నిర్మించలేదు, అలాగే ఈ లింగం శాశ్వతం. ఈ శివలింగం భూ, జల, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 తత్వాలను సూచిస్తుంది. ప్రతి తత్వం శివశక్తిని ప్రతిబింబిస్తుంది. శివయ్యది వ్యక్తిగత రూపం కాదు, ఆయన నిరాకార చైతన్యం. ఈ లింగం రూపం లేని సత్యానికి సూచకం. అన్నీ దేనిలో లయమవుతాయో అదే సత్యం, అన్నీ ఎక్కడ నుండి ఉద్భవిస్తాయో అదే శివుడు. అభిషేకం చేయడం అంటే ఆ చైతన్యంలో మనం సంబంధం పెట్టుకోవడం. ఈ అభిషేకం బయట నుంచి చూస్తే దేవునికి స్నానం చేయించడంలా ఉంటుంది. కానీ అంతరార్థం ఏమిటంటే మన మనసును శుద్ధి చేయడం, మనలోని గుణాలను శుద్ధి చేయడం. అభిషేకం నిత్యం జరగడం అంటే జీవితం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, కానీ చైతన్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. అంతేకాదు, శివుని తపస్సు అగ్నిశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆయన అతిశక్తి శాంతిలోకి మారుతుంది. నిరంతర అభిషేకం ఎందుకు అంటే మన మనస్సు ఎప్పుడు మళ్ళీ మలినమవుతూనే ఉంటుంది. కొత్త కోరికలు, కొత్తగా ఆలోచనలు, భావోద్వేగాలు. అందుకే శివలింగానికి రోజు అభిషేకం చేయడం వల్ల మనసు మళ్ళీ శుద్ధమవుతుంది. ఇది నిరంతర సాధనలా కూడా పనికొస్తుంది. శివలింగానికి మొదలు ఎక్కడ, చివరి ఎక్కడ అనేది స్పష్టంగా ఉండదు. ఇది అనంతాన్ని సూచిస్తుంది. లింగం 2 భాగాలుగా ఉంటుంది. పైభాగం స్తంభంలాగా, కింది ఆధారం పీఠంలాగా. పైభాగం చైతన్యం, అదే కింద భాగం ప్రకృతి అంటే శక్తి. ఈ 2 కలిసినప్పుడే సృష్టి ఉంటుంది. కానీ లింగం లంబాకారంలోనే ఎందుకుంది అంటే లంబాకారం అనేది నిలువు దిశ. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తుంది. భూమి నుండి ఆకాశం వైపు ప్రయాణం అంటే జ్ఞానానికి ఎదగాలని అర్థం. ఇక లింగానికి ఉండే ఆధారం, ఇది వృత్తాకారం, నిరంతర చక్రం. జీవితం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. జననం, మరణం, పునర్జన్మ అని. ఇది కాలచక్రాన్ని కూడా సూచిస్తుంది. చివరిగా శివలింగ ఆకారం ఏం చెబుతుంది అంటే అన్నీ మారుతాయి ఈ ప్రకృతిలో, కానీ వాటిని తెలుసుకునే చైతన్యం మారదు, అదే శివయ్య. ఈ అభిషేకంలో పంచామృతాలని ఎందుకు ప్రత్యేకమని చెప్తారో ఎప్పుడైనా ఆలోచించారా? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసం వంటి వాటితో చేసే అభిషేకం ప్రకృతి 5 మూలాలను సూచిస్తుంది. ఇది సమస్త సృష్టి శివుడిలోనే ఉంది అనే భావన తెలియచేస్తుంది. నిరంతర అభిషేకం జరుగుతుండటం ఈ జీవన చక్రం ఎప్పుడూ కొనసాగుతుందని గుర్తు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.